హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు అయితే పొద్దున్నే లేచి ఇక్కడైతే బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆల్రెడీ ఫ్రెష్ కూడా అయ్యానండి. ఇంకా కొంచెం పొద్దున్నే లేచాను, 5:30కి అలా లేచేసాను. ఇంకా లేచాను కదా అని ఇంకా ముందే ఫ్రెష్ అయిపోయానండి. రైస్ కూడా అంత పొద్దున్నే వండినా బాగుండదు కదా అనేసి ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి తర్వాత అయితే ఇల్లు అదంతా ఊడ్చేసాను. ఊడ్చి అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నానండి. రైస్ అయితే కొద్దిసేపు కడిగి నానబెడతాను, టైం ఉంటే. ఇంకా నానబెట్టి పెడితే కొంచెం అన్నం బాగా అవుతుంది. ఇంకా టైం లేదనుకో కడిగి వెంటనే పెట్టేస్తాను. ఇంక ఇక్కడ చూడండి రైస్ అయితే కడిగేసి ఇంకా దాంట్లోకి అయితే వాటర్ అయితే పడుతున్నానండి. ఇట్లా నేను 3 వేళ్ళతో కొలిసి పెడతాను ఎప్పుడు కానీ. ఇంకా ఇట్లా ఎన్ని కప్స్ అయితే అన్ని వాటర్ రావా అలా ఏం పెట్టానండి, అలా అలవాట్లేదు నాకైతే. ఇంకా మామూలుగా వేళ్ళతో 3 వేళ్ళు మునిగేటట్టు అయితే పెట్టేస్తాను వాటర్ అయితే. ఇంకొకటికి 2 సార్లు చూసుకుంటూ ఇంకా కొన్ని వాటర్ ఎక్కువనే అయ్యాయని కొన్ని అయితే బయట పడేసాను. ఇంకా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తోటకూర అయితే నైటే కట్ చేసి పెట్టుకున్నాను, పొద్దున టైం వేస్ట్ అవుతుందని. ఇక్కడైతే దీన్ని వాష్ చేసుకుంటున్నాను. ఈ తోటకూరనైతే ఇంకా సాల్ట్ వేసి 1-2 సార్లు అయితే వాష్ చేస్తున్నానండి. అసలే వర్షాకాలం, ఈ ఆకుకూరలు తినాలంటే కొంచెం భయం అవుతుంది. ఇంకా టమాటాలలో కూడా అసలు దారుణంగా పురుగులు ఉన్నాయండి. నిన్ననైతే అసలు టమాటాలు చూసి నాకైతే టమాటాలు తినాలంటేనే విరక్తి పుట్టింది, అంత దారుణంగా ఉన్నాయి. అమ్మో అనిపించింది వాటిని చూడగానే. ఇంక ఇక్కడైతే తోటకూర అయితే కడుక్కున్నానండి మంచిగా. 2 సార్లు అయితే వాష్ చేశాను. ఇంకా వాష్ చేసి దాంట్లో అయితే వాటర్ నింపి పక్కకైతే పెట్టేశానండి. ఇంకా చట్నీ కోసం కూడా పల్లీలు నైటే వేయించి పెట్టానండి. ఇంకా ఆ చట్నీ కూడా చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి. ఇదైతే ఇంకా డైలీ ఖచ్చితంగా చేయాల్సిన పని నేనైతే. తర్వాత అయితే ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా అలాగే నైట్ వెల్లుల్లి కూడా నానబెట్టి పెట్టానండి. ఈరోజు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అయితే ఫుల్ కాస్ట్ ఉన్నాయంటండి. నిన్న అసలు కూరగాయల రేట్లు ఎంత అయ్యాయో చెప్దామనుకున్నాను, నిన్నటి వీడియోలో మర్చిపోయానండి. నిన్నది చూపించిన ఆ కూరగాయలకైతే 400 అయ్యాయంటండి. దాంట్లో అల్లం వెల్లుల్లికే 200 అయ్యాయంట. ఇంకా ఉల్లిగడ్డ కూడా ఫుల్ కాస్ట్ ఉందంట. సో అలా కూరగాయలకు తక్కువనే అయ్యాయి కానీ అల్లం వెల్లుల్లికి ఇంకా ఉల్లిగడ్డకి ఎక్కువ అయ్యాయండి. ఇక్కడ చూడండి నైట్ అయితే వాటర్లో నానబెట్టాను కదా, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. పొట్టు అయితే ఇంకా శ్రమ లేకుండా వచ్చేస్తుందండి. అందుకనేసి ఎప్పుడైనా వాటర్లో వేసి తీస్తున్నాను. ఇది వచ్చేసి మా పక్కన ఆంటీ చెప్పిందండి నాకు. ఇంకా అప్పటి నుండి ఇదే ఫాలో అవుతున్నాను. ఇంకా వాటర్ కూడా అయిపోయాయండి, హాట్ వాటర్ అయ్యాయి. ఇంకా అదే స్టవ్ మీద అయితే ఇంకా వాటర్ దించేసి ఒక సైడ్ కర్రీ పెట్టాను, ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి. కర్రీ రైస్ ఒకటేసారి అయిపోతాయి అనేసి ఇంకా హాట్ వాటర్లో అయితే లెమన్ అలా మొత్తం పిండేసుకున్నాను. హనీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా తోటకూర కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంకా ఆకుకూరలు మిగతా కర్రీస్ కంటే అయితే తొందరగా ఉడికిపోతాయండి. ఇంకా దీంట్లో వెల్లుల్లి దంచి వేసుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది. మొన్న వేయలేదు, లేకుంటే ఈరోజు ఇప్పుడు ఎలాగో ఉంది కదా అనేసి వెల్లుల్లి అయితే దంచి వేసేసానండి. ఇంకా పిల్లలకు ఆకుకూరలు అలా ఎక్కువ పెడితేనే మంచిదండి హెల్త్కి. ఇంకా వాళ్ళ సైట్ కూడా బాగుంటుంది. ఇప్పటి పిల్లలు అయితే అంటే ఫోన్లు చూస్తున్నారు కదా, ఇంకా అలాంటి పిల్లలకైతే ఆకుకూరలు, క్యారెట్ ఇలాంటివి పెట్టడమే మంచిదండి. ఇంకా మా పాపకైతే ఫోన్ అలవాటు లేదనుకోగానే ఆకుకూరలు అయితే హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా అలా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఎలా అయినా తినరు, స్కూల్కి పంపిస్తే ఖచ్చితంగా తినేస్తారండి. అక్కడ వాళ్ళకి ఆకలి అవుతుంది, అలాగే మిగతా పిల్లలు చూసి కూడా తింటారు కదా. అందుకనేసి ఇంకా స్కూల్కి అయితే ఎక్కువ ఆకుకూరలు, ఇంకా క్యారెట్ అలాంటివి పెడదామనేసి అయితే ఫిక్స్ అయిపోయానండి నేను. ఇక్కడ చూడండి ఆనియన్ ఇట్లా అవన్నీ ఫ్రై అయిపోయాయి. ఫ్రై అవ్వగానే ఇక్కడైతే తోటకూర యాడ్ చేసుకుంటున్నాను. ఈ తోటకూర కర్రీ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా అయిపోతుందండి. ఇది అయిపోయాక అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అన్నం కర్రీ చేసి పక్కన పెడితే ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ చట్నీ పొద్దున్నే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వేయించి పెట్టుకున్నాను కదా, పొద్దున్నే చేద్దాం అనుకుని అటు ఇటు ఏదో పని చేసుకుంటూ మర్చిపోయాను. మధ్యలో కరెంటు పోయిందండి. నాకైతే ఒక్కసారి టెన్షన్ వచ్చింది, కరెంటు మళ్ళీ వస్తుందా రాదా అనేసి అనిపించిందండి. పొద్దున్నే లేచి పట్టుకుంటే అయిపోతుండే అని. ఇంకా కానీ మళ్ళీ కరెంట్ అయితే వచ్చిందండి. ఇంకా రాగానే ఇదైతే మిక్సీ పడుతున్నాను. దీంట్లోకి అయితే ఈ పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి పెట్టుకున్నాను కదా, దాంట్లోకి అయితే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం చింతపండు అయితే వేసేసి దాన్ని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇంకా ఈ చట్నీని అయితే మిక్సీ జార్లోనే ఉంచాను, ఇంకా కొంచెమే చేశాను. ఇప్పుడు మందం ఇంక ఇప్పుడు అయిపోతుంది. ఏదైనా మిగిలితే మళ్ళీ కొంచెం చిన్న గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే, ఇప్పుడు వేరే గిన్నెలో పెట్టడం ఎందుకనేసి అందులోనే ఉంచేసానండి. అది పట్టే గ్యాప్లోనే కర్రీ అయితే కొంచెం దగ్గర పడిందండి. ఇంకా సిమ్లో పెట్టి దీన్ని అయితే మొత్తం దగ్గర పడే వరకు
వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే దించి పక్కన పెట్టేశాను. పెట్టేసి ఇంకా పాపకైతే దోశలు వేసి ఇవ్వాలండి. ఇంకా తోటకూర అయితే మరీ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా అందుకనేసి దాంట్లో ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లోంచి అంటున్నా, ఇంకా నిన్ననే దోశపిండి ఇడ్లీ పిండి అన్నీ పట్టి పెట్టాను కదండి. ఇంకా దోశపిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇంకా దోశపిండి అయితే అంతా ఒకసారి కలుపుకొని ఇంకా ఇప్పుడు దోశలు వేయడానికి కొంచెం పిండిని అయితే చిన్న గిన్నెలోకి తీసుకొని దాంట్లో అయితే సాల్ట్ ఇంకా వాటర్ వేసి కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇడ్లీలు చేద్దామని ఇడ్లీ పిండి చూసాను, కానీ ఇడ్లీ పిండి అయితే కొంచెం పులవలేదండి. నైట్ లేట్గా పట్టేశాను మిక్సీ అయితే. సో వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కదా, అందుకే బాగా ఫర్మెంట్ అయితే కాలేదండి. అందుకనేసి ఇడ్లీ అయితే ఏం చేయట్లేదు. ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెం సేపు అలానే బయట ఉంచి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇంకా రేపటికి యూజ్ అవుతుంది ఇడ్లీ కోసం అయితే. ఇంక ఇక్కడ చూడండి తోటకూర అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ వేసానండి. ఇంకా సాల్ట్ వేసి ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. కర్రీ మొత్తం దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ మా పాప అడుగుతుందండి ఇంకా దోశ ప్యాన్ చూపించి మమ్మీ దోశ అనేసి. ఇంకా తన కోసం అయితే ఇక్కడ దోశలు వేస్తున్నాను. ఇంకా తనకి వేసిస్తే తను తినుకుంటూ ఉంటే నేను మిగతా పని చేసుకోవచ్చండి. చెప్పాను కదా మా పిల్లలైతే గంట తింటారనేసి. సో ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదా, నెమ్మదిగా తింటారు వాళ్ళైతే. ఇంకా అక్కడ దోశలు వేసి ఇంకా నా హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి. వేడి నీళ్ళు బాగా వేడిగా ఉండే అవి కొంచెం చల్లారాక గోరువెచ్చగా అయ్యాకైతే ఇంకా దోశలు వేసుకుంటూ అవి అయితే తాగేస్తున్నానండి. ఇక దోశలు అయితే గ్రైండర్లో పట్టేసరికి చాలా బాగా వచ్చాయండి. ప్లఫీగా మంచిగా, అంటే బాగా క్రిస్పీగా లేవు, అలా అని బాగా స్మూత్గా లేవు, మంచిగా వచ్చాయి దోశలు అయితే. నాకు బాగా నచ్చాయండి. ఇక్కడైతే పాపకి వేసి ఇచ్చాను ఆల్రెడీ ప్లేట్లో పెట్టేసి. ఇంకా చట్నీ పెట్టి ఇచ్చానండి. ఇంకొక దోశ కూడా పాప కోసం వేస్తున్నాను. ఫస్ట్ దోశ అయితే చాలా చిన్నగా వేసానండి, ఇంకా ఎలా వస్తుందో ఏమో అనేసి. ఇప్పుడైతే పెద్దగానే వేసేస్తున్నాను దోశ. ఇంకా మా పాపకి వేసాక మా హస్బెండ్కి కూడా వేసానండి. అలాగే టైం ఉంది ఈరోజు అయితే, కొంచెం ఎక్కువనే టైం ఉంది. పొద్దున్నే లేచానని చెప్పాను కదా, సో అందుకనేసి ఇంక ఇద్దరికి ఒకటేసారి వేసిచ్చాను. లేదంటే పాపకి వేసిచ్చి ఇంకా పాప రెడీ అయ్యాక టైం ఉంటే మా హస్బెండ్కి వేసిస్తానండి. ఈరోజు అయితే కొంచెం టైం ఎక్కువగానే ఉందనేసి ఇంక ఇద్దరికైతే దోశలు వేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే తింటున్నారు. ఇంకా బాబుకి కూడా కొంచెం కొంచెం అయితే తినిపిస్తున్నారు. పాప ఉన్న ఇంకా మా హస్బెండ్ అయితే, ఇంకా మా హస్బెండ్ కోసం అయితే దోశపై అయితే కరివేపాకు పొడి వేసి వేస్తున్నానండి. ఇంకా తనకి ఏదో ఒకటి వేస్తేనే ఇష్టం, ఆనియన్ కరివేపాకు పొడి ఏదో ఒకటి. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే కరివేపాకు పొడి అయితే వేసానండి. కరివేపాకు పొడి అయితే ఇంకా మొన్న చేశాను కదా, టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చిందండి. ఫ్రెష్ కరివేపాకు మా ఇంటి దగ్గర నుంచి మమ్మీ తీసుకొచ్చింది. ఇంకా ఆ మధ్యలో బాగా యూస్ చేసేవాళ్ళం, కొన్ని రోజులు అవుతుంది యూస్ చేయకైతే, మళ్ళీ ఇప్పుడు చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి దోశలు వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తినేసారండి. తిన్నాకైతే ఇంకా పిల్లలకు స్నానాలు చేయించి ఫ్రెష్ చేయించి ఇక్కడైతే ఇంకా బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి పాప కోసం అయితే. ఇంక ఈరోజు అయితే స్నాక్స్ కోసం గుమ్మడి గింజలు, కొన్ని జీడిపప్పు గింజలు, ఇంకా తర్వాత అయితే ఒక 2 డేట్స్ కూడా యాడ్ చేశానండి. ఇక్కడ అదేం చూపించలే, కానీ నాకేమో డేట్స్ తింటుందేమో అనేసి మళ్ళీ అనిపించింది. సో అందుకనేసి ఇక్కడైతే నైట్ బాదాం నానబెట్టాను కదా, అవైతే మా పాప కోసం తీసిచ్చానండి. ఒక 2 అయితే ఇంకా లంచ్ బాక్స్కి అయితే మూత పెట్టేసి వాటర్ బాటిల్లో కూడా వాటర్ పెట్టేశానండి. ఇంకా బాక్స్ అయితే సర్ది బ్యాగ్లో పెట్టించాను. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా పాప ఈరోజు కొంచెం ఏడ్చిందండి. సో బాధ అనిపించింది. ఇంకా నిన్న హాలిడే వచ్చింది కదా, హాలిడే వచ్చేసరికి ఇంకా తనైతే ఈరోజు వెళ్ళాలంటే తనకి ఏదోలా ఉంది, అందుకనేసి కొంచెం అయితే ఏడ్చిందండి. ఇంకా నాకు కూడా బాధ అనిపించింది, కానీ తను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వీడియో బయటికి ఏం వెళ్ళలేదండి, నేను వీడియో తీయలేదు. ఎందుకంటే మా పాప వెళ్తుంటే మా బాబు కూడా ఏడుస్తున్నాడండి. సో అందుకనేసి ఇంకా బాబుని తీసుకొని నేనైతే బెడ్రూమ్లోకి వెళ్ళాను. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళాక వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే బాబుని పడుకోబెట్టి నేనైతే కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నానండి. ఇంక ఇచ్చుకొని బాబునైతే పడుకోబెట్టేసాను అని చెప్పాను కదా. బాబు లేవగానే బాబుకైతే ఉగ్గు ఉడకబెట్టి పెట్టేశానండి. ఇంకా ఉగ్గు తిన్నాకైతే నేను కిచెన్లోకి వచ్చి ఇంకా దోశ పిండి అవన్నీ పొద్దున వేసినవి అలానే ఉన్నాయండి. ఇంకా నేను ఎక్కడ పని అక్కడే పెట్టి వీడియోల మీద కూర్చుండిపోయాను, బాబు పడుకున్నాడు కదా అనేసి. ఈ పని బాబు మేలకతో ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ ఎడిటింగ్ పని అయితే చేసుకోలేము. అందుకనేసి బాబు పడుకున్నప్పుడు ఎడిటింగ్ పని చేసుకొని ఇంకా బాబు లేచినప్పుడు ఇంట్లో పని చేసుకున్నాను. ఇంకా ఆ దోశ పిండి అదంతా ఫ్రిడ్జ్లో పెట్టాక నిన్న నైట్ తీసాను కదండి వెల్లుల్లి, ఇవైతే జల్లిబుట్టలోకి వేసుకున్నాను. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోతాయనేసి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకైతే ఎంత సింపుల్గా ఊడొస్తుందో పొట్టు అయితే. ఇంకా గాలికి కూడా ఎక్కడ ఎగిరిపడదండి, పిల్లలు నోట్లో పెట్టుకుంటారు అలా అనేసి ఏమి ఉండదు. ఇంకా దాంట్లో నుండి కొన్ని తీసుకొని అయితే నేనైతే పొట్టు తీసేసుకుంటానండి. ఇంకా ఎంత ఈజీగా వస్తుంది చూడండి, మీకు ముట్టుకుంటే ఊడొస్తుంది, అంత ఈజీగా వచ్చేస్తుంది.
ఇక్కడ ఇది నాకు వెంటనే అయిపోవండి, హాఫ్ అన్ అవర్లో. కానీ మా బాబుని పట్టుకొని తీస్తుంటే ఇదైతే నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పట్టిందండి. కొంచెం తీస్తున్నాను, మధ్యలో మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాను, పక్కకు పెడుతున్నాను. మళ్ళీ మా బాబు కొంచెం ఆడుకుంటున్నప్పుడు అలా తీసేశాను. మొత్తానికైతే సాయంత్రం పట్టిందండి ఇది మొత్తం తీసేసరికి నాకైతే. ఇంకా ఈరోజు అయితే పాపను ఫుల్ డే స్కూల్ ఉంచుతామనుకుంటున్నాము. సో అందుకనేసి ఈవినింగ్ వరకు అయితే తీసుకురామండి. ఇంక ఇక్కడ ఇవి అయితే మీకు చూపించి పక్కన పెట్టేశానండి. కొద్దిసేపు అలా పక్కన పెడితే దాంట్లో వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం కిందికి బుట్టలోకి అయితే గిన్నెలోకి అయితే వచ్చేస్తాయండి. ఇంకా తర్వాత మనం అవి కొంచెం డ్రై అయిపోతే ఈజీగా తీసేసుకోవచ్చండి. సో ఇవి ఇక్కడ పక్కన పెట్టేసి అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలండి. ఎండ చూస్తే ఫుల్గా వచ్చిందండి. ఇంకా ఎండ వచ్చినప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటే ఈజీగా ఆరుతాయి కదా అనేసి ఇంకా బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసి ఇక్కడైతే మిషన్లో బట్టలు వేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే రోజు వేస్తున్నానండి, రోజే. ఎందుకంటే ఇంకా ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వర్షం కొడుతుందో తెలియదు కదా, అందుకనేసి ఎప్పుడు బట్టలు అప్పుడు వేసుకొని ఉన్నామనుకో ఇంకా మనకి ఫ్రీ అయిపోతుంది. లేదంటే ఎక్కువ బట్టలు అయ్యాయనుకో ఒకవేళ వర్షం కొడితే మళ్ళీ ఎండవు ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా రోజు బట్టలు రోజే వేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో మొత్తం బట్టలు అయితే వేసేసానండి. ఇంకా వేసేసి వచ్చాకైతే అవి లోపల పాకుర్లాగా ఇరికిందండి, అది E17 ఎర్రర్ అయితే పడింది. ఇంకా నేను చూసుకోలేదు. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ మొత్తం క్లీన్ చేశారండి. క్లీన్ చేశాకైతే ఇంకా ఆరేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి అయితే ఇంక ఇక్కడ ఇవి ఉంటాయి కదా, వెల్లుల్లి తీసుకుంటుంటే మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. తను ఆడుకుంటున్నాడు కదా అనేసి ఇంకా నేను వెల్లుల్లి పొట్టు తీసుకోవడం స్టార్ట్ చేశానండి. ఇక్కడే బల్ల మీద కూర్చొని అయితే తీసుకుంటున్నాను, మీకు అదే చూపిస్తున్నాను. ఇంకా కొద్దిసేపు అలా తీసాను అంతే. ఇంకా బాబు కొద్దిసేపే ఆడుకున్నాడండి. తర్వాత అయితే మళ్ళీ ఏడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇలా చేసుకోవడం వల్ల నాకు ఈజీ అనిపిస్తుంది. ఫ్యాన్ కింద కూర్చొని అయినా తీసుకోవచ్చండి. లేదనుకో ఫ్యాన్ కింద కూర్చుంటే గాలికి అటు ఇటు పోతాయని టెన్షన్, ఇంకా పిల్లలు నోట్లో పెట్టుకుంటారు అనేసి ఇంకా ఇప్పుడైతే అలా ఏం లేదు, ఫ్యాన్ కింద మంచిగా కూర్చొని ఇంకా తీసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే మళ్ళీ చూడండి మా బాబు అయితే ఇలా ఆడుకుంటున్నాడు. ఇంకా తను ఆడుకుంటుంటే నాకైతే తననే వీడియో తీయాలనిపించి తననైతే తీస్తున్నానండి. ఇంక వెళ్ళిపోయిన అయితే కిస్ చేయి అని అంటుంటే చూడండి ఎలా కిస్ పెడుతున్నాడో దానికైతే. ఇంకా దాన్ని కూడా బౌ 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 అని పిలుస్తున్నాడు. ప్రతి దాన్ని ఇంకా డాగ్ అనుకునే బౌ 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 అనేసి అంటున్నాడు. ఇంకా అక్కడ హాట్ అయిపోయిందండి. మళ్ళీ దాంట్లో నుంచి అయితే కిందికి దిగి మళ్ళీ కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా మొత్తానికైతే నేను వెల్లుల్లి అయితే ఒలిచేసానండి. ఈవినింగ్ టైం అయింది. ఇంకా ఈవినింగ్ అయితే పాపను తీసుకురాగానే స్నానం అయితే చేయించానండి. ఇంకా చేయించాకైతే పిల్లలిద్దరు ఆడుకుంటూ ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం ఇంకా టీ కోసం పాలైతే పెట్టేశాను. అలాగే అల్లం అయితే నైటే మొత్తం కడిగి పెట్టుకున్నానండి. అల్లం అలా ముందు కడిగి పెట్టుకున్నామనుకో ఇట్లా తీసుకోవడం మళ్ళీ పీల్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ పీల్ చేసుకున్న అల్లం పొట్టు ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం ఎండబెట్టుకొని ఇంకా డైరెక్ట్ మనం టీలో వేసుకోవచ్చు అండి. ఇంకా లేదనుకో ఆ మట్టి అలానే తీసామనుకో ఇంకా అల్లం పొట్టు కడిగినా కానీ అంత ఇసుకలా ఉంటుందండి. అందుకనేసి ముందు అల్లాన్నే ఫ్రెష్గా కడుక్కున్నాం అనుకో ఇంకా అల్లం పొట్టు మనం టీలోకి అయితే వాడుకోవచ్చు అండి. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇది మొత్తం పీల్ చేసుకుంటున్నానండి. ఈరోజు నైట్ కల్లా ఇలా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి, రేపటి కర్రీలకు లేనే లేదు. ఇక్కడ చేస్తుంటే చూడండి బాబు అయితే కిందనే ఉన్నాడండి. ఇంకొక వీడియో, ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మా బాబు అయితే నేను పని చేసుకుంటుంటే ఎలా ఉంటాడో నా వెనుకనే అనేసి ఇంక ఇక్కడైతే ఇది మొత్తం ఏం చూపించాలనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఇది తీస్తుంటే మా బాబు అయితే ఒకటే ఏడుపండి, అసలు నన్ను ఎత్తుకుంటుందా లేదా ఇంకా తన పనిలో తానే ఉంటుందా అనేసి అన్నట్టుగా ఏడుస్తున్నాడు. నేనేమో ఇంక ఇది ఇలానే పక్కన పెట్టాను అనుకో ఇంకా అలానే పోస్ట్ పోన్ అవుతుంది అనేసి ఇంకా ఏడ్చినా పర్లేదు అనేసి వదిలేసి తీసుకుంటూనే ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి అయితే మా బాబుని తీసుకొని వెళ్ళారండి. ఇంకా తీసుకొని వెళ్ళాకైతే నేను ఫాస్ట్గా ఇదంతా పీల్ అయితే చేసుకొని ఇంకొకసారి బాగా కడుక్కొని అయితే ఇంక ఇక్కడ పెట్టుకుని ఆరబెట్టానండి. ఇంకా ఇది మొత్తం ఆరిపోయాకైతే కట్ చేసుకొని ఇంకా మిక్సీకి వేసుకోవడమే అండి. ఇంకా అదైతే పెట్టేశాక ఇది ఈవినింగ్ అండి. ఇంకా మా హస్బెండ్కి టీ పోసిస్తుంటే మా పాపను మా హస్బెండ్ అయితే ఇంకా స్నాక్స్ అడిగారండి. సో వాళ్ళ కోసం అయితే ఇంకా కారం ఉంటుంది కదా అదైతే పెట్టించేసానండి. ఈ గ్యాప్లో టీ కూడా అయిందండి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టించేసాను, టీ పోసి ఇచ్చేసానండి గ్లాస్లో అయితే. ఇంకా టీ లేకుండా అయితే అస్సలు ఉండలేడండి మా హస్బెండ్ అయితే. టైం కాగానే ఇంకా ఒకవేళ నేను మర్చిపోతానేమో అనేసి గుర్తు చేస్తూ ఉంటారు. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చాకైతే ఇంకా మా పాప బాక్స్ అదంతా అయితే వాష్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే ఇంకా బోల్ తోమే వీడియోలు అయితే ఎక్కువ పెట్టట్లేదండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆ వీడియో పెట్టిన ప్రతిసారి తిడుతున్నాడు, ఊరికే బోల్ తోమిన వీడియోలు ఏం పెడతావు అనేసి, అందుకే ఎక్కువ అయితే చూపించట్లేదండి. సో ఇంక ఇక్కడ ఓన్లీ పాప బాక్స్ అదైతే వాష్ చేస్తున్నాను. అలాగే మా హస్బెండ్ అయితే షర్బత్ చేసుకొని తాగారండి ఆఫ్టర్నూన్ టైంలో. సో అది కూడా ఇక్కడైతే వాష్ చేస్తున్నాను.
తర్వాత అయితే సింక్ కూడా మొత్తం ఒకసారి అయితే నీట్గా తోమేసుకున్నానండి. ఇంకా తోముకొని ఇవైతే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రైస్ ఏం పెట్టట్లేదండి. సో కొంచెం రైస్ అయితే ఉంది. ఇంకా మా పాపను అడిగితే దోశనే తింటాంది. మా హస్బెండ్ కూడా దోశనే తింటా అన్నారండి. ఇంకా బాబు కోసం అయితే ఉగ్గలు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా అందుకనేసి రైస్ అయితే ఏం పెట్టట్లేదండి. ఇక్కడ టిఫిన్ బాక్స్ ఇదంతా అయితే వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇల్లు ఉడవాలండి. ఇంకా ఇంట్లో అయితే ఫుల్గా అప్పాలు అన్నీ అవి ఇవి అయితే పోసారండి పిల్లలు అయితే. ఇంకా కిచెన్ నుండి ఊడ్చుకుంటూ అయితే వచ్చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నా అండి. ఇంకా పొద్దున ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందంటే పొద్దున్నే మనం పడుకుంటాం కదా, పడుకుంటే ఇంకా పొద్దున లేవాలి లేవాలి అనే ఫీలింగ్లో ఉంటే నేనైతే పడుకున్నా కానీ లేచిన అనుకొని ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నా అనుకొని అలానే పడుకొని ఉంటానండి. ఇంకా లేచి చూసే వరకు టైం అయితే అయిపోతూ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి. ఇలా నాకైతే చాలాసార్లు జరిగిందండి. ఇంకా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా పొద్దున్నే లేచి ఇంకా నేను స్నానానికి వెళ్ళి ఇంకా రెడీ అవుతున్నట్టు ఊహించుకొని అలానే పడుకొని ఎలాగో లేచాను కదా అనేసి ఇంకా లేవకుండా ఉండేదాన్నండి. ఇంకా ఒక్కసారి సడన్గా మేలుకొచ్చి చూసే వరకు టైం అయిపోతుండేది. ఇంకా ఒక్కొక్క హన్మకొండలో ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్ అయితే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేవారండి. 5కే లేచి అన్నీ ప్రిపేర్ చేసేదాన్ని. ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ 5 అలా కాగానే ఇంకా నేను లేచాను, ఇంకా ఈ పనంతా స్పీడ్గా చేస్తున్నాను అని ఊహించుకొని అలానే పడుకొని ఉండేదానండి. ఇంకా లేచి చూసేసరికి టైం అయితే 5:30 అలా అయిపోయేది. సో మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామందికి జరిగి ఉంటుంది ఇలా అయితే. ఇంక ఇక్కడ అదైతే మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే హాల్లో ఉన్న బొమ్మలన్నీ సర్దేసి ఇంకా హాల్ కూడా ఊడుస్తున్నాను. ఈ హాల్లో చూడండి కప్పాలు పేపర్స్ చింపి ఎలా పోసారో పిల్లలైతే. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఒకసారి ఊడ్చేసానండి. ఇంకా మళ్ళీ ఇది ఈవినింగ్ అండి. ఇంకా నేను ఊడుస్తుంటే మా పాప చూడండి ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని టీవీ దగ్గర కూర్చొని చూస్తూ ఉంది. ఇంకా మా హస్బెండ్ ఉండి మా బాబేమో అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా నేను ఇక్కడి వరకు ఊడ్చుకుంటూ వచ్చానో లేదో వాళ్ళకు ఉడకపోస్తుంది అనేసి ఇంకా అక్కడైతే ఫ్యాన్ వేసుకున్నారండి ఆల్రెడీ. ఇంకా నేనైతే మొత్తం ఊడ్చేసాను. ఇంకా ఊడ్చాకైతే కొద్దిసేపు బయటికి వెళ్ళి పిల్లల్ని అయితే ఆడిపించేసానండి. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి డిన్నర్లోకి అయితే దోశలు వేసుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద అయితే మా బాబుకి బాయిల్డ్ ఎగ్ పెట్టేశానండి. ఇప్పుడు నైట్ అయితే డిన్నర్లోకి ఉగ్గు పెట్టాను. తర్వాత అయితే ఇక్కడైతే అల్లం మొత్తం కట్ చేసుకుంటున్నానండి. ఇంకా అప్పుడు ఆరబెట్టాను కదా, అల్లం అయితే మొత్తం ఎండిపోయినట్టు అయిందండి. సో వాటర్ ఏం లేకుండా ఇంక ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే కొంచెం వేస్టేజే పోయిందండి. ఇంకా చూసారు కదా ఎంత కాస్ట్ ఉందో. దీంట్లో కొంచెం అయితే ఇంకా డ్యామేజ్ అయిందే ఇచ్చేసారు. అక్కడ అల్లం కట్ చేసుకున్నాక ఇంక ఇక్కడైతే చట్నీ కోసం మళ్ళీ స్టవ్ పై అయితే ఇంకా పల్లీలు వేయించుకుంటున్నానండి. పల్లీలు అయితే ఇంకా నైట్ వేయించుకొని పెట్టుకుంటానని ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఎందుకంటే మార్నింగ్ వేయించుకుంటే చల్లారే వరకు టైం పడుతుంది అనేసి ఇంక ఇప్పుడే వేయించుకుంటున్నాను. ఇంకొక సైడ్ అవి వేయించుకుంటూ ఇంకొక సైడ్ అయితే అల్లం అయితే మిక్సీలో పట్టుకోవాలండి. పల్లీలలో కూడా కొన్ని పల్లీలు అయితే పాడైపోయాయండి, అవి చేదెక్కాయి. అవి చూసుకుంటూ పల్లీలు అయితే కొన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకొకటేసారి అన్ని షార్ట్లో పోసుకొని టైం ఉన్నప్పుడు అందులో ఖరాబ్ అయిన పల్లీలన్నీ వేరి పక్కకు పడేయాలండి. సో ఇంక ఇక్కడ అది పల్లీలు ఫ్రై అవుతుంటే ఇంకొక సైడ్ అయితే మిక్సీ జార్లోకి అల్లం వేసుకుంటున్నాను. అల్లం అంతా ఒకేసారి వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకొని అది కొంచెం మెత్తగా అయ్యాకైతే వెల్లుల్లి యాడ్ చేసుకుంటానండి. రెండు ఒకసారి యాడ్ చేసుకుంటే మిక్సీలో అయితే సరిగా తిరగవు అనిపిస్తుంది నాకైతే. అందుకనేసి ఓన్లీ సపరేట్గా అల్లం వేసుకున్నాను అనుకో, అదైతే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. ఇక్కడైతే మిక్సీ జార్ అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో అయితే కల్లుప్పు వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. కల్లుప్పు వేసామనుకో తొందరగా గ్రైండ్ అవుతుంది అల్లం అయితే. సో ఇంకా మొత్తానికైతే అల్లం గ్రైండ్ అయిపోయాక వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే పట్టుకున్నానండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా పట్టుకుంటానండి. ఇంకా అలా పట్టుకుంటేనే నాకైతే ఇష్టం. లేదంటే పులుసులో ఇట్లా తేలినట్టు అనిపిస్తుందండి నాకైతే. ఇలా చేసుకున్నాం అనుకో గ్రేవీ కర్రీలా అలా గ్రేవీ కూడా ఎక్కువ ఎదిగైనట్టు అనిపిస్తుంది. ఇంకా ఇది మొత్తం మిక్సీ చేసుకున్నాకైతే దీంట్లోకి అయితే లెమన్స్ పిండుకున్నానండి. ఇంకా ఈ లెమన్ పిండుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. స్మెల్ కూడా ఏం కొంచెం కూడా మారదు. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే నిమ్మకాయలు అయితే పిండుకున్నానండి. పిండుకొని ఇంకా అల్లం డబ్బాలోకి అయితే అల్లం అయితే ఎత్తుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి నేను. ఇదైతే 20 డేస్ వరకు వస్తుంది. ఇంక ఈలోపు మళ్ళీ ఒకసారి కూడా అల్లం పట్టాలండి. ఇంకా మా పిల్లల బర్త్డే వస్తుంది. సో దానికోసం అయితే మళ్ళీ కూడా అల్లం అయితే పట్టాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ పిల్లల బర్త్డే కోసం అయితే అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ ముందు వీడియోస్లలో అయితే వస్తాయండి. ఇంకా అల్లం అయితే మొత్తం మిక్సీ పట్టేసి ఇంకా దాన్ని అయితే డబ్బాలోకి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయి ఇంకా చల్లారిపోయాయండి. ఇంకా వీటిపై అయితే మూత పెట్టేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా హాల్లోకి వచ్చానండి. పిల్లలు అయితే ఆల్రెడీ పడుకున్నారండి.
ఇంకా స్నానాలు చేయించి తినగానే పిల్లల్ని పడుకోబెట్టేశాను. ఇంకా పడుకోబెట్టాకైతే ఇంక ఇక్కడ నేను వచ్చేసి హాల్లో బొమ్మలన్నీ సర్దేస్తున్నానండి. ఈ బొమ్మలు అయితే ఇంకా ప్రతిసారి సర్దుతాను, మళ్ళీ వాళ్ళు తీసుకొని ఆడుతూ ఉంటారు. ఇంకా ఈ బుట్ట ఉండడం నాకైతే సేఫ్టీ అయిందండి. ఎంత ఆడుకున్నా ఇంకెక్కడున్నా అక్కడ తీసుకొచ్చి ఆ బుట్టలో పడేసి అక్కడ పెడతానండి. ఈ బొమ్మలన్నీ సర్దడం అయిపోగానే ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలండి. ఇంకా రోజు ఈవినింగ్ బిల్డింగ్ పైన మడత పెట్టుకొని వస్తున్నాను, కానీ ఈరోజు బాగా ఎండ కొడుతుండే అండి బిల్డింగ్ పైన. అందుకనేసి తీసుకొచ్చి అన్నీ కిందేసాను. మళ్ళీ కోతులు కూడా ఉండే. సో ఇంక ఇప్పుడైతే మడత పెట్టుకున్నాను. పిల్లలు పడుకున్నాకైతే ఈ బట్టలన్నీ మడత పెట్టుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకొని పడుకోవాలండి. ఈరోజు అయితే పని కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.